జగిత్యాల పట్టణంలో నివసిస్తున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రజావన్లో భాగంగా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకు ఇండ్లు నిర్మించాలనే ఉద్దేశంతో దాదాపు 80 గజాల విస్తీర్ణంలో నూకపల్లి అర్బన్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించిందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం విడిపోవడం, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2000 ఇందిరమ్మ ఇండ్లను కూల్చివేసి వాటి స్థానంలో 4520 డబుల్ బెడ్రూమ్లను నిర్మించారని, మిగతా 1611 ఇందిరమ్మ ఇండ్లు వివిధ దశల్లో ఉండగా వాటి నిర్మాణానికి 52 కోట్ల రూపాయలు అవసరమని కలెక్టర్ నివేదించారు. కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మౌలిక సదుపాయాల కల్పన పేరుతో అందులో నుండి 100 ఇండ్లను తొలగించారని, అందువలన చాలా మంది ఇందిరమ్మ ఇండ్లను కోల్పోవడం జరిగిందని జీవన్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని, 3500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కేవలం 500 మంది మాత్రమే ప్రస్తుత నివాసం ఉంటున్నారని, మిగతా 3000 మంది ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు రావడం లేదు, వాళ్ళు నిజంగా అర్హులా కాదా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. నిర్మాణం కొరకు ప్రభుత్వం స్థలం అందుబాటులో ఉండడానికి తోడు అదనంగా దాదాపుగా 150 ఎకర్స్ ల్యాండ్ అక్వైర్ చేసి 4,000 అధికారులకి లేఅవుట్ చేసి ఇందిరమ్మ నిర్మాణ పథకం కింద ఈ 4 not started, some less than 8. Of course. లబ్ధిదారులైతే వాళ్ళు పూర్తి దశ తర్వాత కాలం ఏదైతుందో బికాస్ ఆఫ్ చేంజెస్ ది గవర్నమెంట్ ఇవన్నీ ఏదైతుందో వీటిని కంప్లీట్ చేస్తే వీటిని కంప్లీట్ చేయకుండా ఈ లబ్ధిదారులను ఇగ్నోర్ చేసి అప్పుడు 2000 plots were taken by the administration and double bedroom housing scheme was proposed. Double bedroom housing scheme proposed చేసి ఆ 4,000 కట్టడానికి ప్రతిపాదించారు. అందులో ఈ మధ్య ప్లాట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ because they were already identified. If they are not eligible, you can take them. If they are not eligible, you can take them. If they are eligible, like పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఎట్టు పెట్టి డిస్ట్రిబ్యూట్ అప్పుడు 700-800 ఎట్టు పెట్టి ఇప్పుడు నేను వీళ్ళందరూ రిప్రజెంట్ ఏంటంటే మేమైతే మమ్మల్ని గుర్తించి 2008లో మాకు హౌసింగ్ స్కీమ్ శాంక్షన్ ఇచ్చారు, ప్లాట్ శాంక్షన్ ఇచ్చారు. because the change of the government, because these plots were given by the Congress government, given under Indirama scheme, the change in the government, because the program is taken under double bedroom housing scheme, వీళ్ళందరినీ ఏదైతుందో పక్కన పెట్టేసి మా అందరూ కూడా సరే ఇప్పుడు దయచేసి ఈ వీళ్ళను వెరిఫై చేయించి అకార్డింగ్ టు దియర్ ఎలిజిబిలిటీ, if they are eligible, please let them be given preference in allotting double bedroom housing. అంతే కదా. ఇప్పుడు అమ్మ మనం ఏదైతుందో అప్పుడు మనం 2008లో ఇచ్చి స్థలాలు తర్వాత ఏదైతుందో ప్రభుత్వం మారిపోవటము, స్కీమ్ మధ్యలో ఆగిపోవటము, తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏదైతున్నదో ఈ స్కీమ్ ఇచ్చే మధ్యలో నిలిపివేసి డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ నిర్మాణం చేయడానికి వరకు ఏదైతుందో ఈ నిర్మాణం మధ్యలో ఆయన కానీ ఖాళీ స్థలాలు కానీ తీసేసుకుని డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ కట్టి తర్వాత న్యాయంగా అయితే మనకు ప్రిఫరెన్స్ ఇచ్చి ఇల్లు మంజూరు చేయాలి. న్యాయంగా మనం మంజూరు చేయలేదు. ఇంతకాలం చెప్పుకుందాం అంటే మనకి ఎవరు లేరు. కానీ అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇందిరమ్మ స్కీమ్ ఏదైతే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పంటుంది, డబుల్ బెడ్రూమ్ హౌసింగ్స్ కానీ ఏదైనా కానీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరు చేయబడి నిర్లక్ష్యం చేసి తొలగించిందో గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా అందరికీ గృహ
నిర్మాణ కార్యక్రమం మంజూరు చేయాలనే ఒక భావన సంకల్పంతో సొంత స్థలాలు కలిగిన వారికి ఏదైతుందో సొంత స్థలాలలో ఇండ్లు మంజూరు చేయడం ఒక అంశమైనట్లయితే సాధారణంగా పట్టణాలలో సొంత స్థలాలు కలిగి ఉంది కాబట్టి ఏదైతుందో వారి స్థలంతో పాటుగా ఇల్లు మంజూరు చేయబడే విధంగా వీళ్ళ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జగిత్యాల పట్టణాన్ని ఏదైతుందో ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక పట్టణంగా దీన్ని తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో దాదాపు 4,000 లబ్ధిదారులను గుర్తించి ఈ 4,000 ఇండ్ల నిర్మాణానికి కావాల్సినటువంటి